Students, this is lecture number 17. So today our topic is Hall effect. So Hall effect was discovered by a scientist namely E.H. Hall in the year 1879. According to Hall effect, when a magnetic field is applied perpendicular to a current carrying conductor, then a potential difference is developed between the opposite sides of the conductor. అంటే ఒక కండక్టర్ తీసుకుని కండక్టర్లోంచి కరెంట్ ఐ అనేది కనుక పాస్ అయితే దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో అంటే ఇది ఎక్స్ డైరెక్షన్లో కరెంట్ కనుక పాస్ చేస్తే వై డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయిందో ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో అంటే ఎక్స్వై ప్లేన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకి ఇక్కడ ఉండే చార్జ్ క్యారియర్స్ అన్నీ కూడా ఒక ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఒక కండక్టర్ తీసుకుంటే కండక్టర్ని ఎట్లా ఉంచాలంటే నేను ఎక్స్ డైరెక్షన్లో దాని లెంత్ని ఎక్స్ డైరెక్షన్కి ప్యారల్గా ఉండేలాగా అరేంజ్ చేస్తే అందులోంచి కరెంట్ ఐ పాస్ చేస్తే దాన్ని పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక బి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక అప్లై చేస్తే వెంటనే మనకి ఆ కండక్టర్కి ఆపోజిట్ సైడ్స్లో ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. దీన్నే హాల్ ఎఫెక్ట్ అంటాము. ఈ హాల్ ఎఫెక్ట్ also gives us information about the sign of the charge carriers. అంటే మన కండక్టర్లో చార్జ్ క్యారియర్స్ ఉంటాయి. చార్జ్ క్యారియర్స్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఆ చార్జ్ క్యారియర్స్ సైన్ ఏంటి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన హాల్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. సో అకార్డింగ్ టు హాల్ ఎఫెక్ట్, when a magnetic field is applied perpendicular to a current carrying conductor, then a potential difference is developed between the opposite sides of the conductor. So this is known as Hall effect. This Hall effect gives us information about the sign of the charge carriers. That means we can know the nature of the charge carriers. They are due to the positively charged particles or they are due to the negatively charged particles. So we can know the nature of the charge carriers also. So let us find an expression for Hall coefficient. So this question is, what is meant by Hall effect and how can we measure the Hall coefficient? So for that, let us consider a uniform thick metal strip. So we'll take a metal strip, you see, like this. Is a thick, some thickness is there, uniform, it is of uniform thickness. So we have considered a uniform thick metal strip and it is placed such that its length is parallel to x-axis. So suppose this is x-axis. So it is placed such that its length is parallel to x-axis. Now a current I is passed through this. So you see, we will show all this with this figure. So you see here it is a metal strip. It is having some thickness. You see, this is the small d. D is the width of the strip or thickness of the strip. Now we place this metal strip such that its length is parallel to x-axis. This is x-axis. Then a current I is passed through this. Whenever a current is passed through this conductor, then a magnetic field is developed perpendicular to this x direction. That means along the y direction, this is the y direction here, a magnetic field B is developed. So, ఒక magnetic field develop అయింది. వెంటనే ఏమవుతాయట, ఇందులో ఉండే ఛార్జ్ క్యారియర్స్, ఈ కండక్టర్లో ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి. ఈ ఛార్జ్ క్యారియర్స్ మీద అన్నిటి మీద ఒక ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో డ్యూ టు దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ది ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ది కండక్టర్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. సో దట్ ఫోర్స్ ఇస్ గివెన్ బై ఎఫ్. ఈ ఫోర్స్ ఎట్లా ఉంటుంది, ఈ ఫోర్స్ ఎట్లా ఉంటుంది, ఈ XY డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఎక్స్ డైరెక్షన్లో కరెంట్ ఉంది, వై డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ ప్లేన్ XY ప్లేన్కి పర్పెండిక్యులర్గా మనకి ఈ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకని దిస్ ఇస్ గివెన్ బై ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇంటర్మీడియట్లో మనకు వస్తుంది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఈజ్ అలాంగ్ ది Z డైరెక్షన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ కంటైనింగ్ XY. సో Z డైరెక్షన్లో మనకి ఫోర్స్ అనేది ఈ చార్జ్ క్యారియర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాయి. సో ఇప్పుడు మనకి మన కండక్టర్లో సపోజ్ ఈ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. సపోజ్ నేను తీసుకున్న కండక్టర్లో చార్జ్ క్యారియర్స్ అన్నీ కూడా నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనుకున్నాం, అంటే సపోజ్ ఎలక్ట్రాన్స్ అనుకున్నాం. వెంటనే అవుతాయట ఈ ఫోర్స్, ఈ చార్జ్ క్యారియర్స్ అంటే ఎలక్ట్రాన్స్ మీద ఉండే ఫోర్స్ అంతా ప్లస్ Z డైరెక్షన్లో మనకి అప్లై అవుతుంది. ఆల్ ది చార్జ్ క్యారియర్స్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ ఇన్ ద ప్లస్ Z డైరెక్షన్. సో వెంటనే ఎప్పుడైతే Z డైరెక్షన్లో మనకి ప్లస్ Z డైరెక్షన్లో ఫోర్స్ అప్లై అయిందో ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా దీనికి అప్పర్ సర్ఫేస్ మీదకి వచ్చేస్తాయి. మన మెటల్ స్ట్రిప్ ఉంది కదా, ఈ మెటల్ స్ట్రిప్ అప్పర్ ఫేస్ చూడండి
PQNM. దీని మీద అన్నీ కూడా నెగిటివ్ చార్జ్ పార్టికల్స్ అన్నీ కూడా ఈ ఫేస్ మీదకి వచ్చేస్తాయి. అట్లాగే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్నీ ఈ లోయర్ సర్ఫేస్ మీదకి వస్తాయి. అంటే ఎప్పుడైతే నేను కరెంట్ని ఎక్స్ డైరెక్షన్లో పంపించి వై డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినాను, జెడ్ డైరెక్షన్లో మనకి ఇందులో ఉండే ఛార్జ్ క్యారియర్స్ అన్ని ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాయి. సపోజ్ మన కండక్టర్లో ఉండే ఛార్జ్ క్యారియర్స్ కనుక నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అయితే ఇవన్నీ ఫోర్స్ అంతా కూడా ప్లస్ జెడ్ డైరెక్షన్లో ఉంటుంది. వెంటనే ఈ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి, అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది స్ట్రిప్ మీదకి వస్తాయి. అలాగే ఈ కింద సర్ఫేస్ మీదకి అన్నీ కూడా ప్లస్ చార్జ్ వచ్చేస్తాయి. అంటే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్నీ కిందకి వస్తాయి. ఇప్పుడు ఏమైనా చూడండి, పైనంతా నెగిటివ్ ఛార్జ్, కిందంతా పాజిటివ్ ఛార్జ్. అంటే ఆపోజిట్ ఫేసెస్ లో మనకి ఈ కండక్టర్ కి నెగిటివ్ పాజిటివ్ ఛార్జెస్ వచ్చాయి. అంటే అర్థం ఏంటి, ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డెవలప్డ్ బిట్వీన్ ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ది కండక్టర్. సో దట్స్ వై ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డెవలప్డ్. సో దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నోన్ యాజ్ హాల్ వోల్టేజ్. యు సీ VH. సో చూడండి, ఈ ఎండ్కి మధ్యలో ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అయింది. దట్ ఈస్ గివెన్ బై VH. సో హాల్ పొటెన్షియల్ అంటాం మనం దాన్ని. సో ఇప్పుడు హాల్ పొటెన్షియల్, ఈ హాల్ పొటెన్షియల్ మనం ఎట్లా మెజర్ చేయొచ్చు, ఒక వోల్ట్ మీటర్ తీసుకుని ఆ వోల్ట్ మీటర్తో హాల్ పొటెన్షియల్ మనం మెజర్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇందులో కనుక మన ఛార్జ్ క్యారియర్స్ కనుక పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అయితే వెంటనే అవుతుంది, పాజిటివ్ ఛార్జ్ అంతా పైకి వస్తుంది, నెగిటివ్ ఛార్జ్ అంతా కిందకు వస్తుంది. అప్పుడు కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. కాకపోతే అప్పుడు డెవలప్ అయిన ఈఎంఎఫ్, హాల్ ఈఎంఎఫ్ ఏమవుతుంది, సైన్ రివర్స్ అవుతుంది. ఇందాక నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉండే సైన్, సపోజ్ పైన కనుక పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ కనుక ఎక్యుములేట్ అయితే ది సైన్ ఆఫ్ ది హాల్ ఈఎంఎఫ్ విల్ బి రివర్స్డ్. సో అది జరిగేది అన్నమాట మనకి. సో ఇప్పుడు మనం దీనికి హాల్ కోఎఫిషియంట్ డిటర్మిన్ చేయబోతున్నాం. సో ఎప్పుడైతే మనం ఇందులో కరెంట్ పాస్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక డెవలప్ చేసాము, వెంటనే ఇందులో ఉండే ఛార్జ్ క్యారియర్స్ అన్నిటికీ ఒక ఫోర్స్ అనేది అక్యుములేట్ అయిందో వెంటనే ఏం జరుగుతుంది, మనకి హాల్ పొటెన్షియల్ వచ్చింది. దీని చుట్టూ కూడా ఏమవుతుందంటే మనకి ఒక హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ EH ఈజ్ డెవలప్డ్ బిట్వీన్ ద టూ ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్. సో ఇప్పుడు మనకి ఈక్విలిబ్రియం స్టేట్ వచ్చింది అనుకున్నాం. ఈక్విలిబ్రియం స్టేట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫోర్స్ డ్యూ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ది ఫోర్స్ డ్యూ టు ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఉండే ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఉండే ఫోర్సు రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయి. అంటే ఈక్విలిబ్రియం దగ్గరికి వచ్చేసరికి ది నెట్ ఫోర్స్ డ్యూ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ది నెట్ ఫోర్స్ డ్యూ టు ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బికమ్స్ 0. మనకు తెలుసు ది ఫోర్స్ డ్యూ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ గివెన్ బై Q ఇంటూ EH. అలాగే ఫోర్స్ డ్యూ టు ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ గివెన్ బై Q ఇంటూ VD క్రాస్ D. ఇవి దానికి రెండు ఫోర్సెస్. ఎప్పుడైతే ఈక్విలిబ్రియం వచ్చిందో రెండు ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతాయి. అంటే Q into EH plus Q into VD cross B is equal to 0. ఇక్కడ Q అనేది చార్జ్ ఆఫ్ ది చార్జ్ క్యారియర్స్, EH అనేది హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అలాగే VD అనేది డ్రిఫ్ట్ వెలాసిటీ. ఎందుకని ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయిన వెంటనే ఇందులో ఉండే చార్జ్ క్యారియర్స్ అన్నిటికీ డ్రిఫ్ట్ జరుగుతాయి. వాటి డైరెక్షన్ చూడండి, VD డ్రిఫ్ట్ వెలాసిటీ. సో ఎలక్ట్రాన్స్ ఉండే డ్రిఫ్ట్ వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ VD డ్రిఫ్ట్ వెలాసిటీ. B ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి డెవలప్ అయిందో దట్ ఈస్ క్యాపిటల్ B. సో ఇదంతా ఫోర్స్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇదంతా ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈక్విలిబ్రియం స్టేట్కి రాగానే ది నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో Q into EH, this is the force due to electric field. Q into VD cross B, it is the force due to the magnetic field. So net force is equal to 0. And Q into EH is equal to minus Q into VD cross B. So Q cancel. So EH is equal to minus VD cross B. ఇప్పుడు దీన్ని మనం మ్యాగ్నిట్యూడ్ ఒకటే తీసుకుందాం. మ్యాగ్నిట్యూడ్ ఒకటే తీసుకుంటే ఏమొస్తుంది మనకి, EH is equal to VDB into sin theta. క్రాస్ ప్రొడక్ట్ కదా, VDB sin theta. Where theta is the angle between VD and B. ఈ theta ఏమవుతుంది మనకి, డ్రిఫ్ట్ వెలాసిటీకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్యలో ఉండే యాంగిల్. ఈ యాంగిల్ 90 degrees అవుతుంది. అంటే sin 90 degrees అవుతుంది. sin 90 is equal to 1. సో ఏమవుతుంది అనమాట, EH is equal to VD into B. So this is the expression for EH, హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో VD అంటే ఏంటి, VD అంటే ఏంటి మనకి, డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వెలాసిటీ మనకు ఒక ఫార్ములా ఉంది. డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు J/NQ. J అంటే కరెంట్ డెన్సిటీ, N ఇస్ ద చార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్, Q అంటే చార్జ్ ఆఫ్ ది చార్జ్ క్యారియర్స్. సో J అంటే కరెంట్ డెన్సిటీ. సో ఇప్పుడు ఈ VDని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో EH ఈజ్ ఈక్వల్ టు
Vd అంటే J/MQ ఇంటూ B. ఇందులోంచి 1/MQ వాల్యూ చూడండి. 1/MQ ఈజ్ ఈక్వల్ టు EH/JB. ఈ 1/MQ వాల్యూని మనం ఏమంటామంటే హాల్ కోఎఫిషియంట్ అంటాం. హాల్ కోఎఫిషియంట్ మనం RH అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. సో హాల్ కోఎఫిషియంట్కి మనం ఫార్ములా ఏంటి చూడండి. హాల్ కోఎఫిషియంట్ RH ఈజ్ ఈక్వల్ టు EH/JB. EH అంటే హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, J అంటే కరెంట్ డెన్సిటీ, B అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్. సో the Hall coefficient can be defined as it is the ratio of Hall electric field to the product of current density and the magnetic induction. So అది మనకి ఫార్ములా ఆఫ్ RH. సో ఇప్పుడు RH కట్టాలంటే ఈ వాల్యూస్ అన్ని తెలియాలి మనకి. EH ఎలా తెలుస్తుంది? EH అంటే హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం కనుక్కోవాలి అంటే మనకి ఫార్ములా ఏంటంటే హియర్ EH ఈజ్ ఈక్వల్ టు VH/D. VH అంటే హాల్ వోల్టేజ్. హాల్ వోల్టేజ్ని ఈ మధ్యలో దీనికి మధ్యలో ఉండే పొటెన్షియల్ ఒక వోల్టమీటర్ని యూజ్ చేసి VH మనం డిటర్మిన్ చేయొచ్చు. సో VH తెలుసు. D అంటే థిక్నెస్ ఆఫ్ ది స్ట్రిప్, విడ్త్ ఆర్ థిక్నెస్ ఆఫ్ ది స్ట్రిప్. ఎంత థిక్నెస్ మనం తీసుకున్న మెటల్ స్ట్రిప్కి తెలుసు. సో D తెలుసు. సో VH తెలుసు, D తెలుసు. వీ కెన్ క్యాలిక్యులేట్ EH. సో EH తెలుసు. నెక్స్ట్ ఏం కావాలి? J కావాలి. అట్లాగే కరెంట్కి ఫార్ములా వచ్చి I ఈజ్ ఈక్వల్ టు J/A అంటే J ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ A. సో కరెంట్ డెన్సిటీకి ఫార్ములా, కరెంట్ డెన్సిటీ కావాలంటే కరెంట్ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్. కరెంట్ ఎంత కరెంట్ పాస్ చేసామో మనకు తెలుసు. కండక్టర్లో మనమే కరెంట్ పాస్ చేసాం స్టార్టింగ్లో. ఏ అంటే ఏరియా, దీనికంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత, మనం తీసుకున్న మెటల్ స్ట్రిప్కి ఏరియా మనకు తెలుసు. కాబట్టి I తెలుసు, A తెలుసు. సో వీ కెన్ క్యాలిక్యులేట్ J. సో J తెలుసు. ఇంకేం కావాలి? B కావాలి. B is the magnetic field. So B can be directly measured by an instrument namely Gauss meter. So మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ దాని పేరు ఏంటంటే గాస్ మీటర్. ఈ గాస్ మీటర్ని కనుక మనం యూజ్ చేస్తే డైరెక్ట్గా మనకి B వాల్యూ వచ్చేస్తుంది. సో B కూడా వచ్చేసింది. EH తెలుసు, J తెలుసు, B తెలుసు. అంటే 1/MQ వాల్యూ తెలుసు. 1/MQ is nothing but RH. So we can find the value of RH by knowing the value of EH, J and B. సో ఇవన్నీ తెలిస్తే RH మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకి RH వాల్యూ కొన్నిసార్లు పాజిటివ్ ఉంటుంది, కొన్నిసార్లు నెగిటివ్ ఉంటుంది. ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది RH వాల్యూ? మనకు కనుక ఇందులో ఉండే ఛార్జ్ క్యారియర్స్ కనుక ఎలక్ట్రాన్స్ అయితే, అంటే నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అయితే RH విల్ బి నెగిటివ్. ఇఫ్ ది చార్జ్ క్యారియర్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ దెన్ RH is negative. If the charge carriers are positively charged particles like protons or holes, then RH value becomes positive. So sign positive అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అది ఏమి డిపెండ్ అయి ఉంటుంది? దట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది చార్జ్ క్యారియర్స్. దట్ మే బి పాజిటివ్ ఆర్ దట్ మే బి నెగిటివ్. సో ఇదంతా మనకి హాల్ ఎఫెక్ట్ అన్నమాట. సో హాల్ ఎఫెక్ట్ అంటే మనం చూసారా, హాల్ ఎఫెక్ట్ అంటే డెఫినేషన్ చెప్పాము, దానికి ఒక హాల్ కోఎఫిషియంట్కి ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చాము. సో ఇదంతా హాల్ ఎఫెక్ట్ అంటే. ఇప్పుడు దీని అప్లికేషన్స్ చూద్దాం. అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్? హాల్ ఎఫెక్ట్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఈ హాల్ ఎఫెక్ట్ గివ్స్ us ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సైన్ ఆఫ్ ది చార్జ్ క్యారియర్స్. హాల్ ఎఫెక్ట్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఫస్ట్ యూజ్ ఏంటంటే మనకి సైన్ ఆఫ్ ది చార్జ్ క్యారియర్స్. అసలు మన కండక్టర్లో ఉండే పాజిటివ్లీ చార్జ్డా, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్సా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి హాల్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. సో ఫస్ట్ application, Hall effect gives us information about the sign of the charge carriers. అట్లాగే సెకండ్ యూజ్ ఏంటంటే Hall effect is used in understanding the electrical conduction in metals and semiconductors. మెటల్స్లో, సెమీకండక్టర్స్లో అసలు కండక్టివిటీ ఎలా ఉంది, ఎట్లా కండక్టివిటీ జరుగుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఈ హాల్ ఎఫెక్ట్ అనేది మనకి ఇస్తుంది అనమాట. థర్డ్, Hall effect can be measured, can be used to understand the drift velocity. Drift velocity కట్టచ్చు. Vd is equal to J/MQ ఉంది. ఈ drift velocity కూడా మనం డిటర్మిన్ చేయొచ్చు. So Hall effect gives us information about the drift velocity. So fourth one ఏంటంటే మనకి ఫోర్త్ యూజ్ ఏంటంటే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కెన్ బి డిటర్మిన్డ్. అంటే క్యాపిటల్ B వాల్యూ కూడా మనం డిటర్మిన్ చేయొచ్చు. ఈ ఎక్స్ప్రెషన్స్ వాటి నుంచి B ఒక పక్క తీసుకొచ్చి మిగతా అన్ని మనం కనుక నోన్ వాల్యూస్ కనుక మనం వాటిని అన్ని తెలిసినట్టుగా చేసి వాటి అన్నింటినీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే దాని నుంచి B కూడా కట్టచ్చు. సో ది స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కెన్ బి మెజర్డ్, కెన్ బి డిటర్మిన్డ్ యూజింగ్ ది హాల్ ఎఫెక్ట్. సో ఇంకో అప్లికేషన్ ఏంటంటే ఎప్పుడైతే మనం RH కట్టామో హాల్ కోఎఫిషియంట్ RHని కనుక క్యాలిక్యులేట్ చేసాము, దాంట్లో నుంచి మనం N కూడా కట్టచ్చు. స్మాల్ n అంటే
the number of charge carriers per unit volume. So formulas తీసుకుని formulas నుంచి మనం small n కూడా కట్టచ్చు. By measuring the value of RH, we can determine the number of charge carriers per unit volume in the conductor. So itla applications ఇవన్నీ కూడా these are all these five are all the applications of the Hall effect. So this is about the Hall effect.